And I get a lot of questions asking if we can come to the store warehouse and get the fabrics అని చెప్పి వస్తుంటారు, దగ్గరలో ఉంటారండి, కానీ దూరంలో ఉంటే మీకే ప్రాబ్లం అవుతుంది. సో మేక్ షూర్ యూ థింక్ ఆల్ ద థింగ్స్ అండ్ కమ్. హాయ్ అండి, అందరికి నమస్కారం. నా పేరు నవ్య. టుడేస్ వీడియో ఈజ్ ఆల్ అబౌట్ మై స్టోర్ టూర్. స్టోర్ ఓపెన్ చేసి ఇప్పటికి 1 year అవుతుంది. నేను 1 year తర్వాత ఈ వీడియో చేస్తున్నాను. సో స్టోర్ ఓపెన్ చేసిన కొత్తలో ఒక 6 months నన్ను చాలా మంది అడిగారు, కానీ ఇప్పుడు పాపం మీలో చాలా మంది మర్చిపోయారు కూడా స్టోర్ టూర్ ఒకటి ఉంది ఈమె చేయాల్సింది అని చెప్పి. ఎందుకు చేయలేదు అంటే, అప్పుడు అడిగినప్పుడు ఎందుకు చేయలేదు అంటే, ఐ బీన్ చేంజింగ్ అ లాట్ ఆఫ్ ప్లేసెస్. అంటే స్టోర్ ఫస్ట్ పెట్టిన దగ్గరే లేదనమాట, అక్కడి నుంచి ఒక 3-4 సార్లు చేంజ్ చేశాను, చాలా ఇష్యూస్ ఉండే. సో చేంజ్ చేయడం వల్ల చేయలేదు. అండ్ లాస్ట్ 6 months నుంచి కొంచెం కాన్స్టెంట్ గా ఉన్నాను. అందుకే ఐ థింక్ అనుకున్నాను, ఐ థింక్ దిస్ ఇస్ ద రైట్ టైమ్ టు మేక్ దిస్ వీడియో అని చెప్పి. అట్లాగే లొకేషన్ కావాలి, గూగుల్ మ్యాప్స్, ఫోన్ నెంబర్స్, ఎక్కడుంది ఎగ్జాక్ట్ గా అని అడిగే వాళ్ళకి హెల్ప్ అవుతుంది అన్నట్టుగా నేను ఈ వీడియో చేస్తున్నాను. సో మీరు నా ఛానల్ కి ఫస్ట్ అయితే, నేను ఇప్పటి వరకు చేసిన అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచెస్ అన్ని నా స్టోర్ లో నేను కుట్టినవి, నా మాస్టర్, నా వర్కర్స్ చేసినవి అనమాట. సో నాకు ఒక స్టోర్ ఉంది. ఇట్స్ నాట్ లైక్ అ బొటీక్. ఐ డు నాట్ కాల్ మై సెల్ఫ్ అ డిజైనర్ అండ్ ఐ డు నాట్ కాల్ దట్ స్టోర్ యాజ్ అ బొటీక్. ఇట్స్ అ వేర్ హౌస్. నాకు వెబ్సైట్స్ ఉన్నాయి కదా, సో నాకు 2 websites ఉన్నాయి. ఒకటి ఫ్యాబ్రిక్స్ అమ్మడానికి, ఒకటి డ్రెస్సెస్, శారీస్ ఇలాంటివి అమ్మడానికి అనమాట. సో navyadachpalli.com, ఇందులో వచ్చే ఆర్డర్స్, ఇందులో వచ్చే డ్రెస్సెస్ ఆర్డర్స్ అన్ని ఒక దగ్గర చేయాలి కదా. సో దానికి నేను ఒక వేర్ హౌస్ పెట్టుకున్నాను అనమాట. ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ తీసుకొని అందులో వేర్ హౌస్ లాగా పెట్టుకున్నాను. వెబ్సైట్ లో వచ్చిన ఆర్డర్సే కాకుండా బయట నుంచి కస్టమర్స్, క్లయింట్స్, ఇట్లా యూఎస్ ఆర్డర్స్ అవి ఇవి ఉంటాయి కదా, అవన్నీ కూడా చేయడానికి ఒక ప్లేస్ కావాలి కాబట్టి అక్కడ చేస్తుంటాం అనమాట. సో ఇట్స్ అ వేర్ హౌస్ వేర్ వి మేక్ అవుట్ఫిట్స్ ఫర్ వెబ్సైట్ అండ్ ఫర్ కస్టమర్స్ ఫ్రమ్ అవుట్ సైడ్. బయట నుంచి కూడా వచ్చి ఇస్తుంటారు అనమాట. ఫ్యాబ్రిక్స్ కూడా అమ్ముతాం కదా, అది ఏమంటారు, ఫ్యాబ్రిక్ స్టోర్ చేసే ప్లేస్ లాగా కూడా అనమాట. 2 bedrooms ఉంటాయి, హాల్, కిచెన్ ఇవి ఉంటాయి అనమాట. ఆ 2 bedrooms లో ఫ్యాబ్రిక్స్ ఉంటుంది, హాల్లో మొత్తం మా వేర్ హౌస్ లాగా అనమాట. కుడుతూ ఉంటారు మాస్టర్ ఇంకా వర్కర్స్. సో దట్ ఈస్ అబౌట్ దట్ స్టోర్ డీటెయిల్స్, వేర్ హౌస్ డీటెయిల్స్. సో మీరు ఎక్కువ ఫ్యాన్సీ ఊహించకండి. ఇట్ ఈస్ గోయింగ్ టు బీ సో రా. అసలు ఒక వేర్ హౌస్ అంటే ఎలా ఉంటుంది, ఇంకా చాలా చండాలంగా ఉంటాయేమో, ఇంకా చాలా బిజీగా ఉంటుందేమో. నాది ఇప్పుడు స్టార్ట్అప్ కాబట్టి ఇలా ఉండదు. ప్లీజ్ డు నాట్ ఎక్స్పెక్ట్ ఎనీ ఫ్యాన్సీ థింగ్స్ ఆఫ్ ఫ్యాన్సీ కార్నర్స్ ఇన్ మై స్టోర్. అక్కడ జస్ట్ పని జరుగుతుంది, మేము వెళ్తున్నాం, పని చేసుకుంటున్నాం, పని నడుస్తుందా లేదా అన్నట్టుగా ఉంటుంది అనమాట. ఇంకా నేను ఏం సెటప్ చేయలేదు. ఐ డోంట్ థింక్ ఐఎమ్ గోనా డూ ఎనీ మోడిఫికేషన్స్ టు ఇట్ ఎనీ టైమ్ సూన్. పని నడవాలి, పని నడుస్తుంది అన్నట్టుగా ఉందన్నమాట. ఆల్సో చెప్పా కదా, చాలా రా ఉంటది, ఇది జస్ట్ వేర్ హౌస్, సో అంత నీట్ గా ఉండదు, పని జరుగుతుంటది అని చెప్పి. ప్లీజ్ డు నాట్ జడ్జ్ మీ. ఏంటి ఇలా ఉంది, ఇలా మెయింటైన్ చేస్తున్నారు అని చెప్పి అస్సలు జడ్జ్ చేయకండి. ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. ఇట్లనే ఉంటాయేమో వేర్ హౌస్లు అన్ని. నేను ఇంతకుముందే చెప్పాను కదా, ఐఎమ్ రిపీటింగ్ మై సెల్ఫ్. ఇట్లనే వదిలేస్తే వాగుతూనే ఉంటాను. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో నౌ. సో దిస్ ఇస్ ద స్టోర్. ఎప్పటి నుంచి చూపించాలి అనుకుంటున్నది. అస్సలు ఫ్యాన్సీ ఇమాజిన్ చేసుకోకండి. దిస్ ఇస్ మోర్ ఆఫ్ అ వేర్ హౌస్. ఇక్కడ అన్ని జరుగుతుంటాయి. వెబ్సైట్లో ఆర్డర్ చేసుకున్న పీసెస్ అన్ని ఇక్కడ రెడీ చేస్తుంటాం. అలాగే బయట నుంచి వచ్చినవన్నీ రెడీ చేస్తుంటాం అనమాట. ఇది మెట్రో నుంచి ఇట్ టేక్స్ 15 minutes టు వాక్, ఎల్బీ నగర్ మెట్రో నుంచి. అండ్ బైక్లో అయితే ఒక 5 to 7 minutesలో వచ్చేయచ్చు. గూగుల్ మ్యాప్ లింక్స్ అన్ని కింద పెడతాను. అలాగే అక్కడ ఫోన్ నెంబర్ ఉందా, దానికి ఫోన్ చేస్తే అడ్రస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మండే టు సాటర్డే మార్నింగ్ 10:30 to నైట్ 7:30 వరకు ఓపెన్ ఉంటుంది. అండ్ అక్కడ మారుతి సాయి రెసిడెన్సీ అని ఉంటుంది, దట్ ఈస్ కాల్డ్ మారుతి సాయి. దాని ఆపోజిట్లో ఇదనమాట. సో యూ కెన్ కాల్ ఆన్ దట్ నంబర్ ఒకవేళ అడ్రస్ దొరకకపోతే. కానీ మ్యాప్స్లో ఈజీగా దొరికేస్తుంది. మారుతి సాయికి వచ్చేస్తారు డైరెక్ట్గా. అక్కడ వస్తే ఇక్కడ ఆపోజిట్ ఇది ఉంటుంది అనమాట. ముందే చెప్తున్నా, అస్సలు ఫ్యాన్సీ ఊహించకండి. ఇట్స్ అ రా వేర్ హౌస్ అనమాట. అలాగే యూజ్డ్ బి దేర్ ఇన్ ద పెంట్ హౌస్. అది కూడా డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్, కానీ వేడి ఎక్కువ ఉంటుంది ఎండాకాలంలో అని చెప్పి వి మూవ్ డౌన్. కింద ఖాళీ అవ్వగానే కిందకు వచ్చేసినాము. ఆల్సో ప్లీజ్ ఇగ్నోర్ ఆల్ దాట్ బికాజ్ ఇట్స్ రెసిడెన్షియల్ ఏరియా. ఇది డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ తీసుకున్నాము ఒక ఇంట్లో కాబట్టి ఇట్ ఈస్ లైక్ దట్. ప్లీజ్ డోంట్ మైండ్. సో ఆ లైనింగ్ నాదే. చెప్పినా కదా ఫ్యాన్సీ ఊహించొద్దు అని చెప్పి. ఎండలేదు, అందుకే బయట తీసుకొచ్చి చేశాను. సో దిస్ ఇస్ ద స్టోర్. స్టార్టింగ్లో వచ్చిన వాళ్ళు డైరెక్ట్గా పెంట్ హౌస్కి వెళ్ళిపోతుంటారు, బట్ వి మూవ్డ్ హియర్. కింద డౌన్ స్టైర్స్కి వచ్చేసినాము. సో ఇది ఆ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్. డోంట్ ఆస్క్ మీ వాట్ దిస్ ఇస్. మమ్మీ దిష్టి కోసం పెడుతుంటారు బయట. సో ఇది మెయిన్ డోర్. అండ్ ఇది కొంచెం ఇట్లా స్పేస్ లాగా వచ్చిందనమాట మొత్తం బిల్డింగ్ మొత్తంకి. అండ్ దిస్ ఇస్ ఆర్ మంచం. మా డాడీ వాడుకుంటూ ఉంటారు బెడ్రూమ్లో. అంటే వాళ్ళకి కొంచెం భయం, చాలా స్టాక్ ఉంది, ఏమవుతుంది ఏంటి అని చెప్పి. ఇది మా డాడీ ఇది చైర్ అక్కడ వేసుకొని కూర్చుంటారు. నాకంటే ఎక్కువ మమ్మీ మా డాడీయే ఉంటారు. సో దీస్ ఆర్ లైక్ వెరీ మ్యాండేటరీ థింగ్స్ ఫర్ అస్. అండ్ దిస్ ఇస్ కాల్డ్ చెప్తా. ఆల్ ద కట్ పీసెస్ ఆర్ ఇన్ దిస్.
సో అవి ఇట్లా సైడ్కి పెట్టేస్తుంటాం అండ్ దిస్ ఇస్ హౌ ఇట్ ఇస్. అట్లా వెనక్కి కూడా వెళ్తుంటుంది అనమాట. అండ్ యూ నో వాట్ దోస్ శారీస్ ఆర్. సో దిస్ ఇస్ హౌ వి గో ఇన్సైడ్. అది పార్కింగ్, పైన వాళ్ళు కింద పెట్టుకుంటుంటారు. పార్కింగ్ ఈజ్ నాట్ రియలీ గుడ్ హియర్ బట్ ఐ డోంట్ కేర్ బికాస్ ఐఎమ్ నాట్ గోనా పార్క్ ఎనీథింగ్ హియర్. సో దిస్ ఇస్ హౌ వి గో ఇన్సైడ్ and it's the warehouse that I was talking about. ఇక్కడ మనకి 2 machines ఉన్నాయి. We have 2 machines and I'm planning to get another one. కొంచెం పని ఎక్కువ అవుతుంది అని చెప్పి I'm gonna hire another worker and another machine. ఎక్కడ పెడతామో తెలీదు బట్ I have to get it. ఇంకా రాలేదు వీళ్ళు రాకముందే నేను చేసేస్తున్నాను. వర్కర్స్ రాలేదు. వస్తే వాళ్ళ పని డిస్టర్బ్ అవుతుంది అని చెప్పి. సో దిస్ షాక్ వచ్చింది. ఆన్లో ఉన్నట్టుంది మెషిన్. సో ఇది ఫస్ట్ తీసుకొచ్చాము అండ్ దెన్ పని ఎక్కువ అయినప్పుడు దెన్ వి గాట్ దిస్ సెకండ్ మెషిన్. అండ్ ఇక్కడ వీళ్ళు కుట్టాల్సినవన్నీ పెట్టుకుంటుంటారు అనమాట. దిస్ ఇస్ ద మగ్గం లెహెంగా దట్ వీ మేడ్ అండ్ ఐఎమ్ సో ఎక్సైటెడ్ ఫర్ దిస్. ఇది స్కర్ట్, ఇది బ్లౌజ్ అండ్ దుపట్టా లోపల ఉంది. అండ్ అదేమో కట్ పీసెస్ అన్నీ నిండాక అక్కడ బస్తాలో నింపాం కదా, ఇందులో వేస్తారు ఫస్ట్. ఇందులోనూ ఇంకా అక్కడ ఒకటి ఉంటుంది. అవి నిండాక అక్కడ తీసుకెళ్తాం అనమాట. కొంచెం క్లీన్ చేసినట్టుంది మా మమ్మీలో. అంటే ఇంకా చాలా చండాలంగా ఉంటుంది. బేసిక్లీ అక్కడ విండో ఉంటుంది అండ్ ఇట్ హ్యాస్ రియలీ గుడ్ వెంటిలేషన్ విచ్ ఇస్ వెరీ గుడ్ ఫర్ మీ. కొంచెం కరెంట్ లేకపోయినా కటింగ్కి ఇబ్బంది రాకుండా ఉంటుంది అనమాట. పైన కూడా ఉంటుండే, ఇంకా లైనింగ్స్ ఈజీగా ఆరుతుండే బట్ దెన్ ఇట్ వాజ్ వెరీ హాట్. అండ్ దిస్ ఈజ్ మై మామ్స్ మెషిన్. ఫికో మెషిన్ ఇంతకుముందు ఇంట్లో ఉండేది కదా బట్ దెన్ వీ మూవ్డ్ ఇట్ హియర్ బికాస్ ఇక్కడ కుట్టగానే వెంటనే వీ హ్యావ్ టు మేక్ ద ఫినిషింగ్స్. అంటే అక్కడ ఉన్న డ్రెస్సెస్ అన్ని ఫినిషింగ్ అంటే ఫీకో చేయాల్సినవి అనమాట. సో దీస్ ఆర్ ఆల్ హెమ్మింగ్స్ ఇంకా ఫీకో చేయాల్సినవి మా మమ్మీయే చేస్తుంటారనమాట. వాటికి బయటకు వెళ్ళము. అండ్ దీస్ ఆర్ మై మామ్ ఓన్ వన్. అంటే మా మమ్మీకి ఫీకో మిషన్ ఉందని కొన్ని ఇయర్స్ నుంచి తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళు ఇచ్చినవి ఫాల్స్ లేదంటే నైటీస్ ఇట్లా ఆల్టర్ చేయడము లాంటివి ఇచ్చినవి అనమాట. అండ్ దిస్ ఇస్ అ ప్యాకేజ్ దట్ ఐ నీడ్ టు సెండ్. షీ నాట్ పికింగ్ అప్ ద కాల్. పక్కకు పెట్టాను, ఓలాలో పంపించాలన్నమాట. ఇది మమ్మీ ఫీకో మెషిన్. అండ్ ఇఫ్ యూ గో దేర్, దిస్ ఇస్ ద స్మాల్ బెడ్రూమ్. ఐమ్ గోనా షో దిస్ ఫస్ట్ బట్ దెన్ దిస్ ఇస్ ద హాల్. All finished chesak I'll take you guys inside. So this is the cutting table. He's my master. Hi bolo. So he just started, he came. I'm waiting for the workers. So adanamata, he's cutting the skirt right now. So this is the cutting table. 1 year అయిపోతుంది తీసుకొచ్చి. And this used to be my favorite bed sheet. అదే కప్పుకునే దుప్పటి ఉండేది బట్ దెన్ ఐ సాక్రిఫైస్డ్ దిస్ ఆఫ్టర్ యూజింగ్ 4 లాంగ్ ఇయర్స్. ఇక్కడ కొన్నప్పుడు ఏం లేదు అని చెప్పి వెంటనే ఇచ్చేసాను అనమాట. అండ్ దెన్ ఆఫ్టర్ దాట్ వీ గాట్ దిస్. ఇంక ఇది వాడాలనిపించలేదు నాకు. సో ఐ గాట్ దిస్. దిస్ ఇస్ లైక్ ద మ్యాండేటరీ వన్. అప్పట్లో ఇంకా దొరకట్లేదు, టైం లేదు అని చెప్పి నేను ఇది వేసేసాను. దానిపైన ఏదో ప్లెయిన్ క్లాత్ వేసారు కానీ దెన్ వీ గాట్ దిస్. అండ్ దిస్ ఇస్ ద ఐరన్ బాక్స్. అక్కడ ఉంటుంది స్టీమ్ ఐరన్ బాక్స్ అనమాట. అండ్ దట్ ఈస్ దట్ ర్యాండమ్ షిట్. ఐ కెనాట్ ఎక్స్ప్లెయిన్ వాట్ ఈస్ దేర్ ఇన్సైడ్ ఇట్. ఇట్స్ ద మోస్ట్ అంటే చాలా కట్ చేయగా మిగిలిన మా క్లాత్లు అన్నీ అందులోనే పెడుతుంటాం అనమాట. దిస్ ఈస్ వేర్ ఐ స్టోర్, వేర్ మీ కాదు, వేర్ ఐ కాదు, వేర్ మాస్టర్ స్టోర్ ఎవ్రీథింగ్. ఏదైనా ఉంటే చాలు ఫస్ట్ అన్నట్టుగా వెళ్ళిపోతుంటుంది వెనక్కి. సో ఐ కెనాట్ రియలీ ఎక్స్ప్లెయిన్ వాట్ దిస్ హ్యాస్ బట్ ఇట్స్ ఆల్ ర్యాండమ్ షిట్ అండ్ ఐ డోంట్ థింక్ ఐ కెన్ యూజ్ ఎనీ ఆఫ్ దాట్. బట్ ఇప్పుడు అక్కడ వైట్ ఉంది కదా, ఏదైనా లెహంగా చేసేటప్పుడు దేనికైనా తక్కువ పడింది అంటే దెన్ ఐ యూజ్ దట్ అనమాట. సో దట్ ఈస్ హౌ ఇట్ వర్క్స్. అదిగోండి యానిమల్ ప్రింట్, లూరెక్స్, వైట్ వన్, ఇంకా మిగతావి కొన్ని కస్టమర్స్వి కూడా ఉంటాయి. చిన్న చిన్న పీసెస్ మిగిలిపోతుంటాయి కదా. సో అదనమాట. అక్కడ క్యాండిల్ ఉంది, ఎందుకుందో తెలీదు. టిష్యూస్, ఎక్స్ట్రా క్లాత్స్, లేస్ అండ్ దెన్ ద గిఫ్ట్స్ దట్ ఐ గాట్ ఫ్రమ్ మై ఫాలోవర్స్. లైనింగ్స్, అక్కడ బిల్ బుక్ ఉంటుంది, అట్లాగే అటెండెన్స్ ఉంటుంది. సో దిస్ ఇస్ ద షెల్ఫ్ ఏరియా. దానికి ఇక్కడ ఈయనకి ఇక్కడ ఈ కటింగ్ టేబుల్ ఉంటుంది. అండ్ దెన్ హియర్ వాట్ ఎవర్ హీ కట్స్ హీ స్టోర్స్ ఇట్ హియర్. అందుకే ఏమంటారు ఇట్లా స్టోరేజ్ ఉన్నది తీసుకున్నాం అనమాట. సో ఇట్లా స్టోర్ చేసుకుంటారు. స్టోరేజ్ ఎక్కువ ఉండదు ఎందుకంటే వెంటనే కుట్టించేస్తుంటాను, 2 ఉన్నారు కాబట్టి. అండ్ దిస్ ఈజ్ ఆల్సో అనదర్ ర్యాండమ్ షిట్ ఏరియా. ఇది మమ్మీది. ఇక్కడ కింద షెల్ఫ్లో అయితే కుట్టినవి పెట్టుకుంటుంటాం. పైన ఇట్స్ ర్యాండమ్, వెరీ ర్యాండమ్, వెరీ 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 ర్యాండమ్. అండ్ దెన్ శానిటైజర్స్. ఇక నేను పైన పెంట్ హౌస్ దగ్గర ఇది చేశాను, కలర్ వేయించాను, ఆ డబ్బాలు అన్నీ పెట్టుకున్నాం. అండ్ దోస్ ఆర్ దారాలు.
అండ్ దీస్ ఆర్ ద ఎక్స్ట్రా పీసెస్, అంటే యుఎస్ కస్టమర్స్వి మొత్తం ఒకటేసారి బల్క్లో పంపించాలి అన్నప్పుడు ఇక్కడ తగిలిస్తాను అనమాట. అలాగే మోడల్స్ చేసుకొని నేను వెబ్సైట్కి ఫొటోస్ అవి వీడియోస్ చేస్తుంటాను కదా, అవన్నీ ఇక్కడ పెడుతుంటాను. దిస్ నథింగ్ మోర్ దెన్ దాట్. ఇక్కడ కస్టమర్ బట్టలు అయితే ఉండవు, చేసినట్టుగా వెంటనే పంపించేస్తుంటాను అనమాట. అండ్ దెర్ ఈస్ అనదర్ వెంటిలేషన్ హియర్, కరెంట్ పోయినప్పుడు ఓపెన్ చేసేస్తుంటాం అనమాట. అండ్ అదర్ డోర్ హియర్ వీ నెవర్ ఓపెన్, బికాజ్ ఓపెన్ చేస్తే అటు సైడ్ ఇంటి వాళ్ళది కనిపిస్తుంది అండ్ నేను కుడుతుంటే మాట్లాడుకుంటుంటే వాళ్ళకి డిస్టర్బ్ అవుతుంది అని చెప్పి వీ నెవర్ ఓపెన్ దట్ డోర్. ఆల్సో ఎలుకలు వస్తాయేమో అని భయం అవుతుంటుంది నాకు, అందుకే వీ ఓన్లీ ఓపెన్ దిస్ డోర్. అపార్ట్ ఫ్రమ్ దిస్ వీ నెవర్ ఓపెన్ ఎనీ అదర్ డోర్స్. సో దిస్ ఇస్ ద హాల్ ఏరియా అండ్ ఇట్ ఈస్ వెరీ మెస్సీ. అక్కడ లైనింగ్ ఆయన కట్ చేస్తున్నాడు కదా, ఆయనకు కావాల్సినవి ఇచ్చినప్పుడు ఆయన అట్లా చేసుకుంటుంటాడు. వన్స్ హీస్ డన్ కటింగ్ హిస్ థింగ్స్ అండ్ హీ సెటిల్స్ అనమాట. ఇది కట్ చేస్తున్నారు, ఇది కూడా అంతే. అయిపోయినాక ఇక్కడ అక్కడ పెట్టేసుకుంటుంటాము. కటింగ్స్ అన్నీ ఇక్కడ పెడుతుంటాను, కట్ చేసుకొని ఆయన లోపల పెట్టుకొని వీళ్ళకి ఇస్తుంటారు ఇక్కడ. సో దాట్ ఈస్ హౌ ఇట్ వర్క్స్. నేను ఏం చేస్తాను అంటే ఇలా రాసిస్తుంటాను అనమాట. దిస్ ఇస్ హౌ ఐ గివ్ దెమ్ వర్క్. మార్నింగ్ 10:30కి అలా వచ్చేసి నేను ఇవన్నీ రెడీ చేసి వీళ్ళు 11కి రాగానే 11 నుంచి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసేసి ఒక 1 అవర్లో ఎక్స్ప్లెయిన్ చేసేసి ఐ లీవ్ అనమాట. అన్ని లైనింగ్స్ అన్ని అరేంజ్ చేసి అండ్ దెన్ ఎవరైనా క్లయింట్స్ వస్తేనే నాకు కాల్ చేస్తేనే నేను వస్తాను. అపార్ట్ ఫ్రమ్ దట్ యా అంతే. దట్ ఈస్ హౌ ఐ గివ్ దెమ్ వర్క్. అండ్ దిస్ ఇస్ ద హాల్ ఏరియా, అంటే ఇది కూడా హాలే, ఇట్లా ఎల్ షేప్లో ఇచ్చారనమాట. దిస్ ఇస్ అనదర్ మెషిన్ ఓవర్లాక్ చేయడానికి. ఇది బ్లౌజెస్ లోపల, అంటే ఓవర్లాక్ అంటే హౌ కెన్ ఐ ఎక్స్ప్లెయిన్, ఐ విల్ షో యూ గైస్. ఇక్కడ ఇది ఒక పీస్ ఉంది, చెక్ ఇఫ్ వీ హ్యావ్ ఇట్. దిస్ ఇస్ కాల్డ్ ద ఓవర్లాక్. ఇది ఇక్కడ చేస్తారనమాట. ఇది ఆ మెషిన్. కుట్టినవి ఇక్కడ ఇది చేసుకుంటుంటారు, పెట్టుకుంటుంటారు. ఇది అయిపోయింది కాబట్టి ఇక్కడ ఉంది, అందుకే ఐ వాజ్ ఏబుల్ టు షో వాట్ ఓవర్లాక్ ఈస్. సో ఇది ఇంకొక మెషిన్, ఇది కూడా 1 year బ్యాక్ తీసుకున్నాను. అండ్ దెన్ కమింగ్ టు దిస్ ఏరియా, దీస్ ఆర్ ద క్యాన్స్ దట్ ఐ నీడ్ టు ప్యాక్. ఓకే, అందరూ అడుగుతుంటారు కదా క్యాన్ సెపరేట్ ఫోటో కూడా చూపించండి అని చెప్పి. సో దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. ఇవి నేను ప్యాక్ చేసి పంపించాలి. అండ్ దీస్ ఆర్ ద థింగ్స్ దట్ ఐ ప్యాక్డ్ యెస్టర్డే. ఇవాళ ప్యాకింగ్ ఇంకా అవ్వలేదు, అన్ని కలిపి ఒక 10 ఉన్నట్టున్నాయి, 2 రోజుల్లో వచ్చినవి. ఆ 10 ప్యాకేజెస్ కూడా కలిపేసి మొత్తం ఇవాళ డిస్పాచ్ చేస్తానమాట. దిస్ ఇస్ ద ఎంటీ ఏరియా, కొంచెం ఎంటీ ఉంటుంది. అండ్ దట్ ఈస్ కిచెన్. ఐ విల్ షో యూ గైస్. దిస్ ఇస్ ద ఐరన్ టేబుల్. అది మాస్టర్కి ఐరన్ చేసుకోవడానికి ఉంటే, అండ్ దెన్ ఇది వర్కర్స్, మన వాళ్ళు కుట్టే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఐరన్ చేసుకోవడానికి. ఈయనకి డిస్టర్బ్ అవుతుంది అని చెప్పి ఇంకొకటి తెచ్చి ఇంకొక టేబుల్ అరేంజ్ చేశాను అనమాట. దిస్ ఇస్ అగైన్ అనదర్ ర్యాండమ్ షిట్. ఈ ప్యాకేజ్ అడ్రస్ లేదు, లేదు, ఈ డ్రెస్ కుట్టించమని చెప్పి మళ్ళీ నాకే వెనక్కి పంపించారు. అండ్ వీళ్ళు పిక్ చేయలేదు నంబర్, అందుకే ఇది వెనక్కి వచ్చింది. ఐ విల్ హ్యావ్ టు ఫినిష్ దిస్ వర్క్ టుడే. అండ్ ఇవన్నీ అయిపోయిన బిల్ బుక్స్ అనమాట. ఎప్పుడైనా ఎవరైనా పాత కస్టమర్స్ అవే మెజర్మెంట్స్తో కుట్టండి అంటే తీసి ఇది చేస్తుంటాను. సో దోస్ ఆర్ ద ఓల్డ్ వన్స్. అండ్ దిస్ ఇస్ అప్పట్లో వీడియోలు చేసుకున్నాము డిఐవైస్ అని తెచ్చుకున్న టేబుల్. ఇది నా పాత రూమ్లో చూసుంటారు. సో అది ఇక్కడ తీసుకొచ్చేసి అన్ని ఎక్స్ట్రా పీసెస్ అంటే ముందే కట్ చేసిన శారీస్ అవన్నీ పెడుతుంటాను. ఇట్స్ ర్యాండమ్ టేబుల్. వి స్టోర్ ఎవ్రీథింగ్. ఇక్కడ కవర్స్, కస్టమర్స్కి ఇవ్వడానికి కవర్స్, ప్యాకింగ్ కవర్స్, అండ్ దెన్ చిన్న కట్ పీసెస్, ఏవి పడితే అవి ఉంటాయి. ప్లీజ్ ఇగ్నోర్ దిస్ మెస్. దిస్ ఈస్ ద రియాలిటీ. I don't know how these boutiques are, అంటే బొటిక్స్ అంటే ప్రాపర్గా యూ నో హౌ దోస్ లుక్స్, బట్ దెన్ వేర్ హౌసెస్ అయితే ఇట్లానే ఉంటాయి అనుకుంటా. ఐ డోంట్ కాల్ దిస్ as a boutique, but it's a warehouse where we create, where we make the dresses that we get orders through website, అలా అనమాట. దట్ ఈస్ అనదర్ షెల్ఫ్. అగైన్ లేస్, ఖరాబ్ అయిన డ్యామేజ్ ఉన్న చీరలు, అంటే కొన్నిటికి దారాలు ఇట్లా వస్తుంటాయి కదా, ఆ రఫిల్ చీర సరిగ్గా కుట్టలేదు మా వాళ్ళు, అందుకే అది అక్కడ పెట్టాము. అట్లా కొంచెం పిచ్చి అన్నీ అక్కడ పెడుతుంటాం అనమాట. అలాగే రా మెటీరియల్స్ ఉంటాయి మాకు, వాట్ వి కాల్ చిన్న నీడిల్స్, అక్కడ ఉన్నాయి కదా అవన్నమాట, అవి పెట్టుకుంటుంటాను. ఇట్ ఈస్ అగైన్ ర్యాండమ్. అండ్ వీ హ్యావ్ అన్ అదర్ ventilation here. We never open that. And then there is this wash basin. ikkada oka idi kuda undi. Please ignore me, I'm recording just after waking up. So idoka mirror. Ikkada vallu they wash their hands and stuff tinnaka. So this is the hall area. This is where the work happens. And then this is kitchen, where my people, my workers eat, and where I store all my
ఫ్యాబ్రిక్స్ ఇది ఒక రూమ్, 2 రూమ్స్లో ఇది చేస్తాను అనమాట, స్టోర్ చేస్తాను. అందులో ఇది ఒకటి అనమాట. సో అగైన్ ఇక్కడ కూర్చొని తింటారు వాళ్ళు. అండ్ దెన్ దే వాష్ దేర్ బాక్సెస్, లంచ్ బాక్సెస్ ఇయర్ తాగడానికి. అండ్ వాళ్ళకి ఛాయ్ కావాలి ఎవ్రీడే. సో ఆ ఛాయ్ గ్లాసెస్ రోజు ప్లాస్టిక్వి కాకుండా ఇట్లా ఇవి పెట్టుకున్నాం అనమాట. సో దిస్ ఇస్ నార్మల్ కిచెన్. అండ్ దెన్ దిస్ పూజా రూమ్. మై మామ్ డస్ పూజ. రాఖీ రోజు, వరలక్ష్మి రోజు, వ్రతం రోజు చేశారనమాట. అంటే ఎవ్రీ వీకెండ్ చేస్తుంటారు, అంటే ఫ్రైడే రోజు చేస్తుంటారు అనమాట. ఫ్రైడే ఆర్ మండే చేస్తారు అనుకుంటా. సో దిస్ ఇస్ ద పూజా థింగ్, పూజా రూమ్ థింగ్. ఏంటి థింగ్? పూజా ఏరియా. అండ్ దెన్ వీ హ్యావ్ అనదర్ డోర్ విచ్ వీ నెవర్ ఓపెన్. నేను చచ్చిపోతాను ఒక్క ఎలక లోపలికి వచ్చినా ఐఎమ్ డన్ విత్ మై లైఫ్. నేను అందుకే ఇట్లాంటి అంటే అక్కడ ఛాన్సెస్ నిల్లున్నా సరే ఐ నెవర్ ఓపెన్ ఎనీ అదర్ డోర్స్. నా గుండె పగిలిపోతుంది అలాంటిది ఏమన్నా అయితే. సో వీ నెవర్ ఓపెన్ దిస్ డోర్. దిస్ ఇస్ టీ మైనర్. పెద్ద ఫ్యాన్సీ అనుకొని కొనుక్కున్నా. వీ డూ ఎవ్రీథింగ్, ఇక్కడ చేయొచ్చు ప్యాక్ చేసే ముందు అనుకొని చెప్పి కొన్నాను. అస్సలు కొనకండి. ఇఫ్ యూ గైస్ వాంట్ ఎనీ రివ్యూ ఐ మేక్ అ రివ్యూ. అసలు ఏంటి పైప్ ఇచ్చాడు అటు ఇటు కదలదు. ఐ డోంట్ నో హౌ డమ్ ఐ యామ్ వైల్ గెటింగ్ దిస్. ఆ విషయంలో తీసుకున్నాను అనుకుంటా. ఐమ్ నాట్ గోన్ ఎక్స్ప్లెయిన్ మచ్ అబౌట్ దిస్. My money went into, like, I cannot explain that pain. So this is the kitchen area. అగైన్ దీస్ ఆర్ ద కవర్స్ దట్ వి గెట్. ప్యాక్ చేసి పంపిస్తుంటారు కదా, ఆ కుండ మేము సమ్మర్లో యూజ్ చేస్తాము చల్లగా ఉండడానికి. నీళ్ళు ఇప్పుడు అవసరం లేదని చెప్పి తీసేసాము. సో ఇవి ప్యాకింగ్స్లో వస్తాయి కదా, మమ్మీ పడేయరు, దేనికైనా యూజ్ అవుతుందని. అంటే ఈ ఫ్యాబ్రిక్ అంతా ప్యాక్ చేసి పెద్ద పెద్ద సంచుల్లో వస్తుంది కదా, సో అవి పడేయదు. అండ్ దీస్ ఆర్ అగైన్ 1 మీటర్ 2 మీటర్ క్లాత్స్ ఉంటాయి కదా, ఎక్కడ పడితే అక్కడ ఉంటుంటాయి అనమాట. సో పడేయకుండా అట్లా స్టోర్ చేస్తాము, బికాస్ తర్వాత ఒక బ్లౌజ్ కావాలన్నా చేసుకోవచ్చు మేము. సో దట్ ఈస్ హౌ ఇట్ వర్క్స్. సో దిస్ ఇస్ ద కిచెన్. అండ్ దిస్ ఇస్ వేర్ వి స్టోర్. ఇక్కడ వీళ్ళు తింటారు, పడుకుంటారు. ఒక 1 hour వాళ్ళకి బ్రేక్ కాబట్టి ఒక 15 minutesలో తినేసి ఇక్కడ పడుకుంటారు అనమాట. అండ్ దెన్ ఇట్స్ ద ఫ్యాబ్రిక్. ప్లీజ్ ఇగ్నోర్ హౌ దీస్ ఆర్ ప్లేస్డ్. ప్లేస్ సేవ్ చేయడానికి మేము అట్లా పెట్టుకుంటూ ఉంటాం అనమాట. సో దీస్ ఆర్ ద ఫ్యాబ్రిక్స్. అదంతా ఎక్స్ట్రా మెటీరియల్, అంటే ఎక్స్ట్రా కాదు, 1 meter 2 meters 10 meters మాత్రమే ఉన్నవి, అటు సైడ్ పెట్టుకుంటుంటాం అనమాట. సో ఇవన్నీ పెద్ద పెద్దవి అనమాట. ఐ డోంట్ నో హౌ టు ఎక్స్ప్లెయిన్. ఓ పైన కూడా ఉంటాయి, సబ్జా మీద కూడా పెట్టాము, బికాజ్ ఇవన్నీ కింద పెడితే మాకు స్పేస్ దొరకదు అనమాట. సో దిస్ ఈస్ హౌ వీ స్టోర్ అవర్ ఫ్యాబ్రిక్. నవ్ యూ గైస్ నో. ఇవన్నీ మీరు ఇప్పటివరకు చూసిండరు, బట్ దెన్ దీస్ ఆర్ గోనా గెట్ ఇంట్రడ్యూస్డ్ ఆన్ వెబ్సైట్ వెరీ 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 సూన్. అన్ని వెబ్సైట్లో వస్తాయి. ఇక్కడ ఉన్న షెల్ఫ్స్లో కూడా మేము అన్ని ఇట్లా ఫ్యాబ్రిక్స్తో ముంచి తేల్చేసాం అనమాట. ఇంకా మొన్నటి వరకు అయితే ఇట్ యూజ్ టు బి దేర్ టిల్ హియర్. వాళ్ళకి తినడానికి కూడా వస్తలేకుండే, అంతా క్లియర్ చేసి వి సార్టెడ్ అవుట్. అక్కడిక్కడ మూవ్ చేసి. అండ్ దెన్ వీ ఆల్సో ఏమంటారు, హోస్టెడ్ 1 సేల్, అందులో వెళ్ళిపోయిందనమాట. సో దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. దిస్ కిచెన్ ఈస్ లైక్ దిస్. ఐ డోంట్ నో ఇఫ్ యూ గైస్ ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్ వాట్ ఐ ఆమ్ సేయింగ్ ఆర్ నాట్, బట్ ఇది కిచెన్ అనమాట. దీస్ ఆర్ ద ఫ్యాబ్రిక్స్, దిస్ ఇస్ ద ఈటింగ్ ఏరియా, అండ్ దట్ ఈస్ వాషింగ్ ఏరియా, దట్ ఈస్ ర్యాండమ్ షిట్ ఏరియా. సో దిస్ ఇస్ ద కిచెన్. ఒకటి ఉందని చెప్పినా కదా, ఆ బెడ్రూమ్ చిన్నది, ఫస్ట్ చూపించుకున్నాం అనుకున్నా, ఇక్కడికి వచ్చి చూపించాం కాబట్టి ఐ విల్ షో యూ గైస్ దిస్. ఇందులో కూడా ఫ్యాబ్రిక్ ఉంటుంది. అండ్ వీ హ్యావ్ అన్ అదర్ మిర్రర్ హియర్. అంటే అనదర్ ఎందుకన్నా అంటే దిర్ ఇస్ అన్ అదర్ ఇన్ సైడ్. ప్లీజ్ ఇగ్నోర్ మీ. కింద షార్ట్స్ ఉంటే తీసేసి వేసుకొని వచ్చాను. దిస్ ఇస్ హౌ ఐ కమ్ టు స్టోర్. అంటే లిటరలీ సేయింగ్ దిస్ ఇస్ హౌ ఐ కమ్, బికాస్ నేను ఒక 1 hourలో ఉండి వెళ్ళిపోతాను కాబట్టి. ప్లీజ్ ఇగ్నోర్. పీస్ అవుట్. అండ్ వీ ఆల్సో ఆర్ అరేంజింగ్ దిస్ లైన్ ఫర్ వెబ్సైట్ కస్టమర్ కేర్ అనమాట. ఇది ఇంట్రడ్యూస్ చేయబోతున్నా. అండ్ దట్ ఈస్ ద వైఫై థింగ్. వైఫై పెట్టించాము మొన్ననే, బికాస్ ఐ వాంట్ టు గెట్ సీసీ కెమెరాస్, అందుకని వైఫై తెప్పించేసినాం ముందే. అండ్ దీస్ ఆర్ ద థింగ్స్ దట్ ఐ గాట్ బిఫోర్ ఐ వాజ్ అంటే షాప్ ఇంకో దగ్గర పెట్టిండే కదా, అక్కడ పెట్టిండే అనమాట. బట్ దెన్ ఐ వాజ్ సో పిస్డ్ ఆఫ్ చేంజింగ్ ఆల్ ద స్టోర్స్. ఇంకా నా వల్ల కాదు పెయింటింగ్ చేయించడం అని చెప్పి జనరల్గా ఇక్కడ పెట్టేశాను అనమాట. సో దిస్ ఇస్ ద మిర్రర్. ట్రై చేసినాక వచ్చి ఇక్కడ చూసుకుంటారు. అండ్ దట్ ఈస్ ద క్యాలెండర్. అండ్ దిస్ ఇస్ ద గిఫ్ట్ దట్ ఐ గాట్ ఫ్రమ్ సిమ్రన్ వెన్ ఐ ఓపెన్డ్ దిస్ స్టోర్. Be calm, be strong, and be grateful. So this is another bedroom, which is the పెద్ద బెడ్రూమ్. అండ్ మాకంటే ముందు ఇక్కడ ఏదో గ్రీన్ టీ బిజినెస్ ఏదో చేసేవాళ్ళు, అందుకే అది ఇక్కడ ఇట్లుంది. వీఆర్ సో బిజీ దట్ వీ డి నాట్ ఈవెన్ క్లియర్ ఎనీథింగ్. అంటే బిజీ అని కాదు, వీ నో ఇట్స్ జస్ట్ అ వేర్ హౌస్, ఇట్ ఈస్ నాట్ ఎ బొటిక్ అని చెప్పి. సో టైం వేస్ట్ చేయకుండా పనులు చేసుకుంటుంటాం అనమాట. సో దిస్ ఇస్ అన్ అదర్ బెడ్రూమ్ విచ్ వీఆర్ కంప్లీట్లీ యూజింగ్ ఇట్ ఫర్ స్టోరింగ్ ఫ్యాబ్రిక్.
మా మమ్మీ అంటుండే దిష్టి తగులుతుందేమో నువ్వు అట్లా చూపిస్తే అని చెప్పి. మై మమ్మీ ఈస్ గోయింగ్ టు స్కోల్ మీ బట్. సో ఇక్కడ రఫల్ చీరలు కుట్టినవి ఇక్కడ స్టోర్ చేస్తుంటాం, ఇవన్నీ ప్యాక్ చేసేవన్నమాట. సో ఆర్డర్స్ వస్తాయి కదా, వెంటనే మేము ఆర్డర్స్ వచ్చాకే చేయిస్తాను. అందుకే నేను ఎప్పుడు 7 to 9 days పడుతుంది డెలివరీకి అని చెప్తాను. ఆర్డర్ రాకముందు నేను ఏది చేయను, ఆర్డర్ వచ్చాకే వెంటనే చేసేసి కుట్టింగ్ చేసి వెంటనే ప్యాక్ చేసి పెడుతుంటాం. సో దిస్ ఇస్ ద ఏరియా వెర్ వి స్టోర్ ఆల్ ద ఆర్డర్ శారీస్ అనమాట. ఇవన్నీ కుట్టిన రఫల్ శారీస్, ఇవన్నీ ప్యాక్ చేయాల్సినవి. అండ్ దెన్ కింద చిన్న 5.5 చీరలు ఉంటాయి కదా, అవన్నీ ముందే కట్ చేసి పెట్టుకున్నవి, ప్యాకింగ్ చేయడానికి ఈజీ అవుతాయి అని చెప్పి. సో దీస్ ఆర్ ఆల్ ద వెబ్సైట్ వన్స్. అండ్ దెన్ దిస్ స్టఫ్ ఇస్ రా ఫ్యాబ్రిక్. వీ డి నాట్ డూ, అంటే చేసేసినాము ఒక్కొక్క ఫ్యాబ్రిక్లో ఒక్కొక్క ప్రింట్లో ఒక్కొక్క డ్రెస్ చేసేసినాము ఆల్రెడీ. బట్ దెన్ ఆర్డర్స్ వచ్చాకే మేము వేరే చేస్తాం కాబట్టి నేను ఫోటోషూట్ చేశాను. ఆర్డర్స్ వచ్చాక వి మేక్ డ్రెస్సెస్ అనమాట. ఇంకా నేను వీటిలో ఏ డ్రెస్సెస్ ఇంకా రిలీజ్ చేయలేదు. అండ్ స్టోర్ ఓపెన్ చేసినప్పుడు కాదు, ఓపెన్ చేసిన ఒక 3-4 months 5-6 monthsకి నేను ఇవి కొన్నాను. బికాజ్ ఇట్ వాజ్ సో ఇరిటేటింగ్ టు స్టోర్ చిన్నవి అనమాట. అందుకే ఇవి కావాలి, ఇవి ఉండాలి అన్నట్టుగా నేను ఇవి తెచ్చుకున్నాను. వెరీ ర్యాండమ్ ఫ్యాబ్రిక్స్, చిన్న ఒక 5-10 meters మిగులుతాయి కదా, అవన్నీ అందులో పెడుతుంటాను. నార్మల్గా కింద పెడితే దే గెట్ లాస్ట్ అట్లా అనమాట. సో దీస్ ఆర్ ద షెల్ఫ్స్ దట్ ఐ గాట్. ఒక్కొక్కటి 2,000 పడ్డట్టుంది. ఐఎమ్ నాట్ షూర్, మా డాడీ బేగం బజార్ నుంచి తీసుకొచ్చారు. సో దోస్ ఆర్ ద స్టోరేజ్ థింగ్స్ దట్ ఐ గాట్. అండ్ దెర్ ఈస్ దిస్ వన్ సబ్జా విచ్ వీ డిడ్ నాట్ యెట్ ఫుల్లీ కవర్డ్, అంటే ఇంకా ఫుల్గా పెట్టలేదు. సో అక్కడ కూడా ఫ్యాబ్రిక్ ఉంటుంది, రా ఫ్యాబ్రిక్. అండ్ దెన్ there's nothing more to explain, I guess. There is one bathroom inside this. ఇప్పటివరకు వాష్రూమ్ చూపించలేదు కదా. We never used that because it's for fabric, so we never used it. అదొక వాష్రూమ్, అది చాలా పెద్దగా ఉంటుంది. ఐ డోంట్ వాంట్ టు గో ఇన్సైడ్ అండ్ షో ఇట్ యూ గైస్. అవి స్టార్టింగ్లో వెన్ వీ వర్ ట్రయింగ్ ఫర్ మేకింగ్ క్యాన్స్ ఖరాబ్ అయిపోయినాయి ఉంటాయి కదా, ఇక్కడ ఇట్లున్నాయి. ఐ రియలీ డిడ్ నాట్ ఫీల్ లైక్ థ్రోయింగ్ దెమ్. అట్లాగే అది ఇంకొక వెంటిలేషన్ ఉంది అక్కడ. ఐ కవర్డ్ ఇట్ విత్ ద కర్టెన్. అండ్ వర్షం పడ్డప్పుడు మాకు ఒక్కొక్కరికి పానిక్ అటాక్స్ వస్తుంటాయి, ఎందుకంటే అక్కడి నుంచి వర్షం పడ్డప్పుడు కొంచెం జల్లు పడుతుంటుంది, చాలా హెవీ వర్షాలు వస్తే. సో భయపడుతుంటాము, వచ్చి చెక్ చేసుకుంటూ ఉంటాము ఇంట్లో నుంచి. సో దోస్ ఆర్ ద డిఫెక్ట్ పీసెస్, ఆ క్యాన్స్. అపార్ట్ ఫ్రమ్ దాట్ దర్ ఇస్ నథింగ్ మోర్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ దిస్ రూమ్. ఇట్స్ ఆల్ ద రా ఫ్యాబ్రిక్. మొన్న చూడాల్సిండే సేల్కి ముందు, ఇట్ యూజ్ టు బి టిల్ హియర్. కట్ చేయడానికి, ప్యాకింగ్ చేయడానికి కూడా వస్తలేకుండే, అట్లా ఉండే అనమాట. ఇటు సైడ్కి కూడా చూపించలేదు కదా. దిస్ సైడ్ వీ యూజువలీ అటు సైడ్ ఎక్కువ కాటన్స్ పెడుతుంటాను అనమాట. ఐ డోంట్ నో వై, బట్ హైదరాబాద్ పీపుల్ ఆర్ నాట్ రియలీ ఇంటూ కాటన్. కాటన్ తెచ్చాను కానీ పీపుల్ వర్ నెవర్ రియలీ ఇంటూ దిస్. అండ్ people are more interested in crepes, people are more interested in georgettes, florals, patterns. So these are the fabric, this is the fabric area. Meeku ikkada just ivve kanipistunayemo, but there is a pile inside it. There is a really large pile inside it. Ippadi varaku inka ivanni introduce cheyaledu. You guys know about this, and then malli restock chesanu. So yeah, this is it about this room, and we are going to switch off this. మనకు ఫ్యాన్ కూడా ఉంది. సో దిస్ ఇస్ అబౌట్ ద ఫస్ట్ బెడ్రూమ్, అండ్ నౌ వీఆర్ గోయింగ్ టు ది అదర్ బెడ్రూమ్ దట్ వీ హ్యావ్. సో ఈ మెషిన్ నుంచి ఇటు సైడ్ ఉంటుంది. సో వీ నెవర్ రియలీ డూ ఎనీథింగ్ ఇన్ దిస్. వీ జస్ట్ స్టోర్ థింగ్స్, అంటే బేసిక్లీ అన్నిట్లో అదే చేస్తున్నట్టున్నాం మేము. బట్ దెన్ ఐమ్ గోనా స్విచ్ ఆన్ ద సో దిస్ ఇస్ మై థింగ్, యునో. ఇక్కడ అన్ని నేను నా బ్యాక్గ్రౌండ్కి యూజ్ చేసుకుంటుండే. ఐ గాట్ దిస్ ఫ్రమ్ ఐకియా. దీన్ని మొన్నటి వరకు ఇక్కడ ఉండే, నిన్నటి వరకు కూడా ఇక్కడే ఉండే. నిన్న నైట్ చేంజ్ చేసినట్టున్నారు మా మమ్మీ. సో ఇక్కడ ఏంటి అంటే బేసిక్లీ ఇంతకుముందు కుట్టినవి ఉంటాయి కదా, నా సైజులో పెట్టుకొని షూట్ల కోసం వాటికి వీటికి చేసుకున్నవి ఉంటాయి కదా, అవి ఇక్కడ పెడుతుంటాను అనమాట. దీస్ ఆర్ నెవర్ రియలీ యూజ్డ్, బట్ వి స్టోర్ హియర్. ఐ థింక్ ఐమ్ గోనా మూవ్ అవుట్. సో I think I'm gonna take this and use it for my background, and that is again from the storage kuda IKEA nunchi intamuna room lo undedi. But then when we thought of opening a store, we used everything from my room. ఇందులో కూడా అంతే, ఏవో 10 meters అంటే కస్టమర్స్ ఇచ్చి ఇంకా ఒక కొన్ని నెలల నుంచి రాని వాళ్ళు ఉంటారు కదా, అందులో అవన్నీ పెడుతుంటాము. అండ్ దెన్ దిస్ ఇస్ ద సోఫా దట్ ఐ రెంటెడ్ ఫ్రమ్ రెంటో మోజో. 1.5 year నుంచి రెంట్లోనే నడుస్తుంది. నెలకి 200 అనుకుంటా, 200 or 250. అండ్ దెన్ వీఆర్ యూజింగ్ ఇట్ యాజ్ దిస్. వీఆర్
అంటే కూర్చోవడం తప్ప అన్ని చేస్తున్నాము. అగైన్ ప్లీజ్ డూ నాట్ ఎక్స్పెక్ట్ సో మచ్ ఫ్రమ్ మై స్టోర్. ఇట్స్ మోర్ ఆఫ్ అ వేర్ హౌస్ దాన్ అ బొటీక్. సో ఐ డోంట్ నో ఎప్పుడు ఇట్లా స్టార్ట్ అయిందో, దీంట్లో ఇవి స్టోర్ చేయడం స్టార్ట్ అయిందో, బట్ దిస్ హ్యాపెండ్. కస్టమర్స్ వచ్చిన అంతసేపు ఉండరు అనమాట. సో వచ్చిన వెంటనే డిస్కషన్స్ అండ్ దెన్ మెజర్మెంట్స్ తీసుకోవడమే ఉంటుంది కాబట్టి we does that. And yeah, this is again another storing area అనుకోవచ్చు. I don't know, when I move out I'm gonna take this sofa with me because I want sofa and I don't want to rent another one or buy another one again. ఇది ఇంకొక స్టోరింగ్ ఏరియా. ఇక్కడ అన్ని లైనింగ్స్ లేదంటే ఇంకా బల్క్ ఆర్డర్స్ ఉన్న వాళ్ళు ఒక సైడ్ కి స్టోర్ చేయడం అట్లాంటివి చేస్తుంటాం అనమాట. దిస్ ఇస్ ఆల్, ఇట్ ఇస్ సైడ్ పార్ట్ అయితే మొత్తం అన్ని లైనింగ్స్. బికాజ్ మనం ఒకటే ఫ్యాబ్రిక్లో నేను చూపించిన మోడల్ చాలా మంది కుట్టించుకుంటుంటారు కాబట్టి ఒకటే కలర్ ఒకటేసారి తెచ్చుకుంటాను అనమాట. సో దట్ ఈస్ హౌ ఇట్ వర్క్స్. అండ్ దీస్ ఆర్ వెబ్సైట్కి ఫోటోస్ తీయించడానికి ఫ్యాబ్రిక్స్ పక్కకు పెట్టించామన్నమాట. ఇంకా తీయలేదు మమ్మీ కంచి. అండ్ ఇందులో కూడా ఏవో నాకు కుట్టిన డ్రెస్సెస్, వెబ్సైట్ డ్రెస్సెస్ షూట్కి తీసుకెళ్ళడానికి అట్లా పెట్టుంటాము. సో ఇట్స్ ఆల్ ర్యాండమ్, వెరీ ర్యాండమ్, వెరీ వెరీ ర్యాండమ్. అండ్ దిస్ ట్రాలీస్ ఫ్రమ్ ఐకియా. ఇక్కడ కూడా అన్ని చాలా ర్యాండమ్ థింగ్స్ ఉంటాయి, లైనింగ్స్ లేదంటే ఎక్స్ట్రా పీసెస్ అట్లాంటివి ఉంటాయన్నమాట. And that is the door, you know. Obviously ikkadi nunchi vacha. I'm so sorry for all. So ikkada oka dandanla కట్టారు మా మమ్మీ. నా బ్లౌజెస్ అన్ని అంటే అన్ని నా బ్లౌజెసే. వెబ్సైట్కి కుట్టినవన్నీ ఇక్కడ పెడుతుంటారు. I don't know when I'm going to use them. I don't know. I have so many dresses. I am thinking to put them all on my thrift store. So I don't know when I'm gonna do. But నా బట్టలు అన్ని thrift store లో పెడతాను. ఒకటేసారి వేసుకున్నావు కదా, అండ్ దట్ టు ఇట్స్ లైక్ 10-15 minutes ఫర్ షూట్. సో థ్రిఫ్ట్ స్టోర్లో పెట్టేద్దాం అనుకుంటున్నాను. ఇవన్నీ నావి. అండ్ దెన్ వి స్టోర్ ఆర్ మాస్క్ హియర్. అండ్ దిస్ ఇస్ ద థింగ్ దట్ ఐ గాట్ ఫ్రమ్ జైపూర్. నా వీడియోస్ ఫస్ట్ నుంచి చూసిన వాళ్ళైతే మీకు తెలుసు. స్విచ్ బోర్డ్ అండ్ దెన్ దెర్ ఇస్ సబ్జా. బట్ అగైన్ దీస్ ఆర్ ద డ్యామేజ్ పీసెస్ దట్ ఐ హ్యావ్. అవన్నీ ఇట్లా సైడ్కి పెట్టాను అనమాట. ఎప్పుడైనా నేనే ఫ్యూచర్లో బ్లౌజెస్ కానీ ఏదైనా కుట్టించుకుంటా. ఐ డోంట్ నో వెన్ ఐమ్ గోనా డూ దాట్. బట్ ఎస్, అన్ని అక్కడ యూజ్ చేయమని అక్కడ పెడుతుంటాం అనమాట. సో యా, దట్స్ ఇట్. దట్ ఈస్ అబౌట్ దిస్ రూమ్. అండ్ వీ హ్యావ్ వన్ వాష్రూమ్. దిస్ ఇస్ వాట్ వీ యూజ్. నేను మమ్మీ డాడీ తమ్ముడు ఇది యూజ్ చేస్తాము. వర్కర్స్కి ఇంకొకటి ఉంది, బయట ఉందన్నమాట. అది ఐ విల్ షో యూ గైస్. అండ్ ఐఎమ్ సారీ ఫర్ మై shitty appearance, what the fuck, sorry. కింద షార్ట్స్ ఉండే, ఐ డోంట్ వాంట్ టు కమ్ ఇన్ షార్ట్స్. కంఫర్టబుల్ ఉండను అని చెప్పి ఏదో కనిపించిన ప్యాంట్ వేసుకొని వచ్చాను. ఐ హ్యావ్ టు గో హ్యావ్ మై బ్రేక్ఫాస్ట్. ఐఎమ్ సో హంగ్రీ. సో దిస్ ఇస్ అన్ అదర్ మిర్రర్. ఇది బయట నుంచి చేయించా. ఐ డి నాట్ బై ఇట్ ఫ్రమ్ ఎనీ ఐకియా ఆర్ ఎనీథింగ్. ఇది బయట నుంచి చేయించుకున్నాను అనమాట. సో బేసిక్లీ క్లయింట్స్ అందరు ఇక్కడ ట్రై చేస్తారు, ఇక్కడ ట్రై చేసి ఇక్కడ చూసుకుంటారు అనమాట. ఈ రూమ్ లోనే ట్రై చేయిస్తుంటాను. సో దట్ ఈస్ హౌ ఇట్ వర్క్స్. ఐ గెట్ అ లాట్ ఆఫ్ క్వశ్చన్స్ ఆస్కింగ్ ఇఫ్ యూ కెన్ కమ్ టు ద స్టోర్ వేర్ హౌస్ అండ్ గెట్ ద ఫ్యాబ్రిక్స్ అని చెప్పి. వస్తుంటారు, దగ్గరలో ఉంటే రండి, కానీ దూరంలో ఉంటే మీకే ప్రాబ్లం అవుతుంది. సో మేక్ షూర్ యూ థింక్ ఆల్ ద థింగ్స్ అండ్ కమ్. వస్తే కానీ ఇస్తాను. ఇట్స్ నాట్ లైక్ ఐఎమ్ నాట్ గోనా గివ్ you guys the fabric. It's not at all like that. Stay, you can come here, you can choose your fabric and you can get it. Also ruffle sarees kosam kuda meer atla vaste unte istanu kutinavi, కానీ we never do any ఏమంటారు ruffle sarees వితౌట్ టేకింగ్ ఆర్డర్స్. కాబట్టి మీరు వచ్చి నాకు ఈ రఫుల్ శారీ కావాలి అని వెబ్సైట్ నుంచి చూపించినా కూడా ఐ మైట్ నాట్ బీ ఏబుల్ టు గివ్ యూ, బికాస్ నా దగ్గర ఉండవు. కాబట్టి మీరు ఒక 2 రోజుల ముందు చెప్తే మేబీ ఐ కెన్ మేక్ ఇట్ అండ్ గివ్ ఇట్ టు యూ గైస్. సో దట్ ఈస్ హౌ ఇట్ వర్క్స్. అండ్ గూగుల్ మ్యాప్స్ అన్నీ నేను మీకు పెడతాను. ఇది ఎందుకు ఇక్కడ ఇట్లా పడేసావు అంటే ఒక డ్రెస్ కోసం అని చెప్పి కట్ చేసి అక్కడ అట్లా పెట్టాను అనమాట. మొన్న క్లియర్ ఇట్ ప్లీజ్, excuse me. So that's it. I think I've explained everything and I don't know how, in what way this video is going to help you guys, but then I am pretty sure address, phone number అడుగుతున్న వాళ్ళకి, ఇంకా ఫ్యాబ్రిక్స్ గురించి క్వశ్చన్స్ అడుగుతున్న వాళ్ళకి వీడియో హెల్ప్ అవుతుంది అని చెప్పి. సో I finally finished making this video. I hope you all enjoyed watching this video. అలాగే నేను జడ్జ్ చేయలేదు అనుకుంటున్నా. ఎంజాయ్ చేయడమే కాదు, హెల్ప్ అయింది అనుకుంటున్నాను. అంటే మీకు అర్థమైంది ఈ స్టోర్ ఎగ్జాక్ట్ ఎక్కడ ఉంది, ఎవరికి కాల్ చేయాలి, లొకేషన్ తెలియకపోతే అన్నది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇఫ్ ఇట్ డిడ్, సో డోంట్ ఫర్గెట్ టు లైక్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, అండ్ ఐల్ సీ యూ గైస్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. Bye bye.